బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కిషాన్ గంజ్ లో బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ మరియు అమిత్ షా ఎక్కడికెళ్లినా ఓట్ల చోరీ విషయంలో దొరికిపోతారని రాహుల్ ఆరోపించారు. ఓటు చోరీని అడ్డుకుంటే బీహార్లో ఇండియా కూటమి 100% గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశాన్ని విభజించడానికి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తాయి, కానీ ఇండియా కూటమి మాత్రం దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నారు. తాము చేసిన ఓట్ల చోరీ ఆరోపణలపై మోడీ, అమిత్ షా లేదా ఎన్నికల కమిషన్ ఏ విధమైన సమాధానం ఇవ్వలేకపోయారని కూడా ఆయన పేర్కొన్నారు. హర్యానాలో భారీగా ఓట్ల చోరీ జరిగిందని, తాను బయటపెట్టిన దానిపై కేంద్రం స్పందించలేదని రాహుల్ అన్నారు. బీహార్లో కూడా ఇదే తరహా పద్ధతులు జరుగుతున్నాయని, పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద యువత, రైతులు, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో మధ్యప్రదేశ్లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి రాహుల్ ఆలస్యంగా రావడంతో 10 బస్కీలు వేసినట్లు కూడా సమాచారం. భోజనం అనంతరం రాహుల్ సాత్పురా టైగర్ రిజర్వర్లో జంగిల్ సఫారీకి వెళ్లారు. ఇది చూసిన బీజేపీ ఆయనపై ఘాటు విమర్శలు చేసింది. ఫలితాలు ముందే తెలిసిపోయినట్లే, అందుకే జంగల్ సఫారీకి వెళ్లాడు అంటూ బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికలు ఓడిన తర్వాత ఈసీఐ మీద మళ్లీ ఆరోపణలు చేస్తాడని బీజేపీ నేత షెహసాద్ పూనావాలా ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.